ఈ పాటలో లీడ్ రోల్లో యాక్ట్ చేసినటువంటి ఆ అబ్బాయి ఈశ్వర్ సాయి. ఇప్పుడు ఈశ్వర్ సాయి రాసెల్లో బయటపడ్డాయి. ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. సో తోటి యాక్టర్ మాధురితో కలిసి ఈశ్వర్ సాయి తన భార్యకి పట్టుబడ్డాడు. మాధురితో వేములవాడ రెడ్డి భవన్ లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఈశ్వర్ భార్య. సాంబు డార్లింగ్, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు వేస్ట్ అనుకోరు. గుడ్ జోక్. అయితే ఈశ్వర్ సాయికి ఇప్పటికే పెళ్ళై ఒక బాబు కూడా ఉన్నాడు. సో మాధురితో కలిసి పలు ఫోక్ సాంగ్ నటించాడు ఈశ్వర్ సాయి. ఇంట్లో అంత అందమైన భార్యను పెట్టుకునే ఏం పాడు పనులు సార్. ఇంట్లో ఉన్న టీవీల్లో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం మానేస్తామా బాబు? హోమ్ థియేటరే, మల్టీప్లెక్సే. This is the what we want. ఇది నీ కోసమే మేము వచ్చాం యాక్చువల్లీ. దొరికాడు, ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? పెళ్ళైనోడే దొరకడా? ఇంకా ఎవరు దొరకలా నీకు? నా మొగుడు నీకెలా నచ్చాడే? వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. అక్కడికి నిన్ను చూస్తే బాగేదో వస్తానట్టు. విశాల్ ఇదిగో ఈ అమ్మాయి. ఓహో, కత్తిలో విశాల్ ఇద్దరు తెచ్చుకుంటున్నారు. దాన్ని చొప్పు తీసుకొని పట్టు. ఊదేవులే బుడక, గజ్జికి లేని దొరద జాలిం లోషన్కి ఎందుకని నువ్వు ఫీల్ అయిపోతున్నావేంటి? దొరికాడా? పెళ్ళైనోడా? సిగ్గులే. ఏంటి నువ్వు చేసిన పని? ముద్దులు పెట్టవలసిన చెంప మీద దెబ్బలా కొట్టేది. అది రా, వీడి ఫేమ్ ఏంటో చూద్దాం పదా. నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. చెప్పు చెప్పు రవి, నువ్వు మాట్లాడదు, నేను కొడతాను. రవి చెప్తున్నా, నాకు బుర్ర మంటలు వచ్చేస్తుంది నాకు. ఫ్యామిలీ గొడవలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదండి. అందుకే కదా ఫ్యామిలీ డ్రామా సినిమాలు సీరియల్స్ హిట్ అవుతుంటాయి. నాకు అన్యాయం జరిగింది. నా పేరెంట్స్, మా సిస్టర్స్ వచ్చి ఏదో చేశారు. నా హస్బెండ్ నాతో ఏదో కొంచెం పోలీసు దీంతో ఏదో మాట్లాడుతున్నాం అవుతుంది. ఫైనల్ గా మీరు మరి నేను ఇంకా చెప్పాలంటే నా హస్బెండ్ నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. వాడేదో పెద్ద షిరడి సేవలో మాట్లాడతావేంటి? వాడు సాయి కాదే కసాయి. సో నేనైతే మాత్రం కోరుకునేది ఏంటంటే నా హస్బెండ్ అయితే తప్పైపోయింది, నాకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇట్స్ ఓకే.